ఓ పచ్చి నిజం చెప్తాను, వాక్యం వల్లనే కష్టాలు వస్తాయి కానీ నష్టాలు రావు. మళ్ళీ చెప్తున్నా, వాక్యం వల్లనే కష్టాలు వస్తాయి కానీ నష్టాలు రావు. కష్టానికి నష్టానికి తేడా తెలియదా? పరీక్షలు రాసే విద్యార్థులకి బాగా కష్టం, నిద్ర మానుకొని, ఆటలు మానుకొని, ఫ్రెండ్స్తో పాటు సరదాగా బయటికి వెళ్ళే అవకాశాలు మానుకొని రేయింబవలు చదువుకోవాలి, కష్టం. కానీ నష్టం అది. క్రైస్తవ జీవితపు వాక్యపు విధానాలు కూడా చాలా కష్టంగా ఉంటాయి. నష్టం తప్పించడానికి కదా కష్టం అంతా. రాబో ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? బుద్ధి చెప్పే క్రమం కదా, ఉగ్రతను తప్పించే క్రమం కదా, ఉపదేశ క్రమం కదా, సరిచేసే వాక్యం కదా, శుద్ధీకరించే వాక్యం కదా, నిలబెట్టే వాక్యం కదా. ఎటుపోతుంది అసలు ఈ క్రైస్తవ వ్యవహారం అంతా కూడా? ఎన్ని రోజులు చెప్పినా, 365 రోజులు చెప్పినా, 300 సంవత్సరాలు చెప్పినా పర్లేదు పాపం చేయొచ్చని చెప్పొచ్చా? చెప్పగలమా? దేవుడు చూసి చూడనట్టు ఉంటాడులే, పర్లేదులే కానీ అనొచ్చా?